నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఎలక్షన్స్ అనగానే లీడర్లకే కాదు, ఓటర్లకు కూడా పూనకం వస్తుందని 5 రాష్ట్రాల ఎన్నికల సరళి ప్రూవ్ చేస్తోంది. మొన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క అన్నట్టుగా పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ దేశ రాజకీయాల్లో అతిపెద్ద ప్రకంపనలు సృష్టించబోతోంది. ఇది కేవలం యువత, మహిళల్లో వచ్చిన చైతన్యమా, లేక అధికార పార్టీల మీద పగతో రగులుతున్న జనాల సైలెంట్ వేవా? అంచనాలను తలకిందులు చేస్తున్న ఈ భారీ పోలింగ్ దేనికి సంకేతం? మే 4న రాబోయే ఆ సంచలన తీర్పు వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్పెషల్ అనాలిసిస్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి, అందులోనూ ముఖ్యంగా తమిళనాడులో ఒకే విడతగా, పశ్చిమ బెంగాల్లో జరిగిన మొదటి దఫా పోలింగ్ ట్రెండ్స్ యావత్ దేశ ప్రజల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు జరిగిన పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రాలతో పాటుగా తాజాగా తమిళనాడులో వెల్లువెత్తిన భారీ ఓటింగ్, బెంగాల్లో రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్యమైన పోలింగ్ ట్రెండ్ నేషనల్ పాలిటిక్స్ లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు ఎక్కడా లేని విధంగా ఓటర్లు ఇలా బారులు తీరడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన ఈ సడన్ షిఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భారీ స్థాయి రికార్డ్ ఓటింగ్ దేనికి సంకేతాలిస్తోంది అన్నదే ఇప్పుడు ఎలక్షన్ ఎనలిస్టులని, మేధావులను తొలిచేస్తున్న ప్రధానమైన ప్రశ్న. అధికారంలో ఉన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన యాంటీ ఇంకబెన్సీ ఇలా ఓట్ల రూపంలో పెళ్లుబుకిందా, లేదా సాధారణ జనంలో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఓటరు చైతన్యం పెరిగిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎటు చూసినా పోలింగ్ బూతుల దగ్గర కనిపిస్తున్న జన సందోహం చూస్తుంటే ఒక రకమైన సైలెంట్ వేవ్ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే సిస్టమ్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో నిజమైన ప్రజాస్వామ్యం దిశగా పటిష్టమైన అడుగులు పడుతున్నాయా అనేది కూడా ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. ఓటర్లలో వచ్చిన ఈ అవేర్నెస్ ఖచ్చితంగా డెమోక్రసీకి ప్రాణం పోస్తోంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరి ప్రత్యక్ష భాగస్వామ్యం. ఈ క్రమంలో ఈ ఓటింగ్ సరళిని చూస్తే నిప్పులేనిదే పొగరాదు అన్న సామెత ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. పబ్లిక్లో ఏదో బలమైన నిర్ణయం, ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంటేనే తప్ప ఇలా ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద క్యూలైన్లలో బారులు తీరరు. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ ఆరోగ్యకరమైన చర్చలన్నిటికీ ప్రధాన కారణం భారత ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియే కావడం విశేషం. తాజా పరిణామాలు, ఫీల్డ్ రిపోర్ట్లు, ఎక్స్పర్ట్స్ విశ్లేషణ గమనిస్తాయి. డెమోక్రసీ పట్ల, ఎలక్టోరల్ సిస్టమ్ పట్ల ప్రజల్లో నమ్మకం అమాంతం పెరిగిందని మనకు చాలా క్లియర్ కట్గా సంకేతాలిస్తోంది. ఎన్నికల సంఘం పడిన కష్టానికి ఇది నిజమైన రివార్డ్ అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఎన్నికల వ్యవస్థను పట్టిపీడిస్తున్న దొంగ ఓట్లు, బోగస్ ఓట్లను పూర్తిగా ఏరివేసి వాటి స్థానంలో ఒక పర్ఫెక్ట్, నిఖార్సైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఈ సక్సెస్ వెనుక ఉన్న ప్రధానాంశంగా చర్చ ఊపందుకుంది. ఎలక్షన్ కమిషన్ గ్రౌండ్ లెవెల్లో చేసిన ఈ ఫిల్టరేషన్ వల్లే పారదర్శకత పెరిగింది. ఈ క్రమంలోనే ఏ రాష్ట్రంలో చూసినా ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరిగిందని, మే 4న వెలువడే ఫైనల్ తీర్పే ఈ అసలు సిసలు ఫలితాలకు ఒక పక్కా కొలమానం అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. పకడ్బందీగా జరిగిన ఈ అరేంజ్మెంట్స్ చూస్తుంటే ఎలక్షన్ ప్రాసెస్ మీద సాధారణ జనానికి కూడా విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చిందని మనకు ఈజీగా అర్థమవుతోంది. పారదర్శకత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా డబుల్ అవుతుంది. ఒకప్పుడు ఓటు వేయాలంటే దొంగ ఓట్ల భయం, క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఎలక్షన్ కమిషన్ సంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే బ్రహ్మాస్త్రం బోగస్ ఓట్లకు చెక్ పెట్టింది. ఈసీ వాడిన సి విజిల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీతో అక్రమాలకు ఎలా పగ్గాలు వేశారో, యూత్ అండ్ విమెన్ ఓటర్ల చైతన్యం ఎలా ఉరకలెత్తిందో ఇప్పుడు చూద్దాం. కేవలం ఈ అధికారిక అంశాలే కాకుండా నేటి యువతలో ఒక అనూహ్యమైన అవేర్నెస్ పెరగడం కూడా ఈ ఓటింగ్ సరళిని అమాంతం పెంచిందని సోషల్ సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు.
సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, లేదా కరెంటు పాలిటిక్స్పై పెరిగిన ఇంట్రెస్ట్ కావచ్చు. ఫస్ట్ టైం ఓటర్స్, యూత్ అంతా తమ ఓట్ రైట్ని వాడుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఒక్క ఓటు అనేది రాబోయే 5 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధికి, మన ఫ్యూచర్కి చిహ్నమనే విషయాన్ని యువత బలంగా నమ్ముతోంది. అయితే తాజాగా పెరిగిన ఈ ఓటు శాతం మరే ఇతర సమీకరణాలకు సంకేతం ఇస్తోందనే కోణంలో కూడా పలువురు సీనియర్ జర్నలిస్టులు తమదైన శైలిలో లెక్కలు వేస్తున్నారు. యువత తలుచుకుంటే రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో ఈ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా నిలవబోతున్నాయి. ఈ పెరిగిన ఓటింగ్ శాతంలో మహిళల భాగస్వామ్యం ఎంత కీలకమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంతో పోలిస్తే ఈసారి విమెన్ ఓటర్స్ చాలా అగ్రెసివ్గా పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల వెల్ఫేర్ స్కీమ్స్ మహిళా ఓటర్లను ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రప్పించాయా అనేది కూడా ఇక్కడ బలంగా వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్. ఇంటి బాధ్యతలే కాదు, రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేయడంలో, సరైన నాయకుణ్ణి ఎన్నుకోవడంలో కూడా తాము ఎవరికీ తీసిపోమని మహిళలు ఈ రికార్డ్ ఓటింగ్ ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పొలిటికల్ పార్టీలకు పాస్ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. చైతన్యవంతమైన మహిళా సమాజం ప్రజాస్వామ్యానికి నిజమైన వెన్నెముక అని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. పోలింగ్ సరళిని ఒకసారి మైక్రో లెవెల్లో గమనిస్తే అక్రమాలకు ఎలా చెక్ పడిందో ఇట్టే తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టిన సి-విజిల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాప్స్, అలాగే ఆధార్తో ఓటర్ కార్డ్ అనుసంధానం వంటి సంక్లిష్టమైన ప్రక్రియలో ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్కు ఏ రేంజ్లో అడ్డుకట్ట వేశాయనేది ఈ ఓటింగ్ ట్రెండ్ చూస్తే స్పష్టమవుతోంది. ఫేక్ ఓటర్లకు భయం పట్టుకుంది, రియల్ ఓటర్లకు ధైర్యం వచ్చింది. ఇలాంటి పటిష్టమైన ట్రాన్స్పరెన్సీ చర్యల వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయని రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీని కరెక్ట్గా వాడితే అవినీతిని ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈసీ ఈ దఫా ప్రాక్టికల్గా చేసి చూపించింది. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కల్లే అంటారు అన్న సామెతల గతంలో ఎన్నికల్లో ఓటు వేసినా ఏదో డబ్బుకో మద్యానికో అమ్ముడుపోయి వేశారనే ఒక బ్యాడ్ మార్క్ పబ్లిక్ మీద ఉండేది. ఎన్నికలు అంటేనే డబ్బులు, మద్యంతో ముడిపడి ఉండటం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో కంటే ఈసారి మద్యం, నగదు పంపిణీపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిఘా విపరీతంగా పెరగడం వల్ల ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తన విచక్షణ అధికారంతో స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ముందుకు రావడం పక్కాగా ప్రజాస్వామ్యానికి ఒక శుభసూచకమనే చెప్పాలి. ఇది ఫ్యూచర్ పాలిటిక్స్లో ఒక పాజిటివ్ చేంజ్కి దారితీస్తోందని అంతా భావిస్తున్నారు. ఓటును అమ్ముకునే సంస్కృతికి క్రమంగా బ్రేకులు పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. సాధారణంగా ఎలక్షన్స్ అనగానే పట్టణాల్లో, అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం చాలా డల్గా, తక్కువగా ఉంటుంది. సిటీ జనాలు పోలింగ్ రోజును ఒక హాలిడేగా ఎంజాయ్ చేస్తారనే అపవాదు ఉండేది. కానీ ఈసారి సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. మెట్రో నగరాల్లో కూడా ఓటింగ్ అనూహ్యంగా పెరిగింది. ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ సైతం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో నిలబడటం అనేది నిజంగా ఒక హిస్టారికల్ చేంజ్ అని చెప్పొచ్చు. ఈ డెవలప్మెంట్ చూస్తుంటే అర్బన్ ఓటర్లలో కూడా తమ పౌర బాధ్యత పట్ల ఎంతటి అవేర్నెస్ వచ్చిందో మనకు ఈ గణాంకాల ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతోంది. పాలిటిక్స్ అంటే మాకు సంబంధం లేదు అనుకునే మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఒక బలమైన మార్పైతే కనిపిస్తోంది. పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువ, సిటీలో జనాలు పోలింగ్ రోజున ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు అనే పాత రికార్డులు ఈసారి బద్దలయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు లాంటి మెట్రో సిటీస్లో సైతం ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ ఉద్యోగులు కూడా క్యూ కట్టారు. అసలు ఈ అర్బన్ ఓటర్లలో వచ్చిన ఈ సైలెంట్ రెవల్యూషన్ ఏంటి? ఆ రిపోర్ట్ ఏంటో డీకోడ్ చేద్దాం. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, మదురై వంటి మేజర్ నగరాల్లో ఏకంగా 80% దాటి పోలింగ్ నమోదు కావడం మామూలు విషయం కాదు. ప్రత్యేకించి 2021 అసెంబ్లీ పోలింగ్తో పోల్చుకుంటే చెన్నై సిటీలో అప్పట్లో కేవలం 60% నమోదు కాగా తాజాగా 83% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక సెన్సేషన్. ఇది ఖచ్చితంగా ఓటరు చైతన్యానికి ఒక పర్ఫెక్ట్ కొలమానంగా మేధావులు భావిస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో జరిగిన తొలి విడత పోలింగ్లో ఏకంగా 92% పైగా ప్రజలు ఓటు వేయడం గమనార్హం.
ఈ ఫిగర్స్ చూస్తుంటే ప్రజల్లో ఎంతటి సైలెంట్ రెవల్యూషన్ నడుస్తోందో ఈజీగా గెస్ చేయొచ్చు. పాలిటిక్స్ని క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్లకు ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఒక కొత్త సమీకరణాన్ని సూచిస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరిగితే ఇటు అధికారంలో ఉన్న రూలింగ్ పార్టీలో అటు విపక్ష పార్టీలో ఒక తెలియని టెన్షన్ క్రియేట్ అవ్వడం సహజం. అందుకే ఆయా పార్టీల నేతలు ఇప్పుడు తీవ్రంగా తర్జన భర్జన పడుతున్నారు. అంతర్గతంగా వాళ్ల క్యాంపుల్లో ఎందుకు ఇంత కల్లోలం వ్యక్తమవుతోంది అనేది కూడా ఇప్పుడు మేధావుల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఓటింగ్ శాతం పెరిగే కొద్దీ పొలిటికల్ పార్టీల క్యాలిక్యులేషన్స్, ఎగ్జిట్ పోల్ అంచనాలు అన్నీ తప్పుతాయనేది గతంలో ఎన్నోసార్లు మనకు ప్రాక్టికల్ గా చెప్పింది. రికార్డు స్థాయి ఓటింగ్ ఎప్పుడూ ఒక నిశ్శబ్ద తరంగానికి, అంటే యాంటీ ఇంకబెన్సీ వేవ్ కి సంకేతంగా ఉంటుందని కొందరు బలంగా నమ్ముతారు. గెలుపు ధీమాతో ఉన్న లీడర్లకు ఈ పోలింగ్ ట్రెండ్ నిద్ర లేకుండా చేస్తోందనేది వాస్తవం. ఈ సైలెంట్ వేవ్ అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనాలకు కూడా కంప్లీట్ గా తలకిందులు చేసే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే మే 4న వెలువడే ఫలితాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉండబోతున్నాయో అనేది ఇప్పుడు ఒక నేషన్ వైడ్ చర్చగా మారింది. ఈ దఫా ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి, ఆ ఫలితాలు దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి సంచలనాత్మక పరిణామాలు సృష్టించబోతున్నాయనేది ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నార్థకం. అయితే అంతిమంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కఠిన చర్యలు, ఓటర్లలో వచ్చిన చైతన్యంతో యావత్ దేశం ఒక కొత్త రాజకీయ శకానికి స్వాగతం పలికింది అని చెప్పడానికి ఈ పెరిగిన ఓటు శాతమే పక్కా కొలమానమని చెప్పక తప్పదు. ఇక అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ ఏంటో తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి భారతీయ ఓటరు నిద్రలేచాడు. ఇది ఫలానా పార్టీకి లాభం, ఫలానా పార్టీకి నష్టం అనే రాజకీయ సమీకరణాల కంటే ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద లాభంగా చూడాలి. డబ్బుకు మద్యానికి తలొగ్గకుండా విచక్షణతో బాధ్యతగా బటన్ నొక్కిన జనాల సైలెంట్ వేవ్ ఏ నాయకుడికి నిద్ర లేకుండా చేస్తుందో మే 4న దేశం మొత్తం చూడబోతోంది. ఇది కేవలం ఎన్నికల గెలుపోటముల లెక్క కాదు, డెమోక్రసీ సాధించిన అసలైన విజయం. ఒకే ఒక్క ఓటు దేశ గీతను ఎలా మారుస్తుందో ఈ ఫలితాలు ఒక పాఠంగా మిగిలిపోతాయి.